కాకినాడ జిల్లా తుని సిహెచ్ అగ్రహారానికి సంబంధించినటువంటి 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నెల రోజులు గడుస్తుంది. అయినా సరే చిన్నారి ఆచూకీ అయితే ప్రస్తుతం లభించలేదు. చిన్నారి కోసం అయితే పోలీసులు పక్కన తిరగని ప్లేసు లేదు, అలాగే జల్లెడపట్టనే ప్రాంతం కూడా లేదు. అన్ని ప్రాంతాలలో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో 1కి 2 సార్లు ఇప్పుడు ప్రతి ప్రాంతం కూడా జల్లెడ పట్టిన ఆ చిన్నారి అదృశ్యమైనటువంటి పామాయిల తోటలతో పాటు అక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంతాన్ని కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో జల్లెడ పట్టిన, అలాగే అటవీశాఖ అధికారులతో థర్మల్ డ్రోన్లతో జంతువుల యొక్క జాడ కోసం మొత్తం ఎక్కడా కూడా కనపడిన పరిస్థితి ఉంది. చిన్నారి జ్ఞానేశ్వరి ఏమైందని కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉత్కంఠత రేపుతుంది. చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా రావాలని కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఓ పక్క కనపడుతుంటేనే 30 రోజులు దాటుతుంది. కానీ చిన్నారి జ్ఞానేశ్వరి ఏమైంది? తన తల్లిదండ్రులు తన రాక కోసం అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. జ్ఞానేశ్వరి ఎక్కడున్నా క్షేమంగా తిరిగి రావాలని కూడా కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. కానీ జ్ఞానేశ్వరి జాడ కోసం, జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లో కూడా విచారించారు. ఇప్పటికే 4800 ఫోన్ కాల్స్ డేటాను సేకరించినప్పటికీ వాళ్ళ ఆచూకీ లభించలేదు. అలాగే రాజమండ్రి నుంచి మొదలుకొని విశాఖపట్నం వరకు ఉన్నటువంటి సీసీ కెమెరాలు మొత్తం జాతీయ రహదారి ఆనుకున్నటువంటి ప్రతి కెమెరాను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అయినా సరే జ్ఞానేశ్వరి జాడ తెలియకపోవడంతో జ్ఞానేశ్వరి కోసం అయితే ప్రత్యేకంగా పోలీసులు మరొక సంచలన నిర్ణయమే తీసుకుందని చెప్పాలి. మన ప్రధానంగా తెలిసిందే, ఎవరైనా అదృశ్యమైతే, ఎవరైనా కనిపించకపోతే మనకు ప్రధానంగా పోలీసులు కేసు నమోదు చేస్తారు. అంతేకాకుండా ఆ పాప ఎవరైనా అదృశ్యమైన వారి ఫోటోతో పాటు ఆ రైల్వే స్టేషన్లోని ఆర్టీసీ బస్ స్టాండ్లోని ప్రత్యేకంగా ఒక గోడ పత్రికలను కూడా అమర్చి ఈ వ్యక్తి కనబడడం లేదు, ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి కూడా కనిపిస్తే ఎవరైనా ఆచూకీ తెలపాలంటూ కూడా ఆ పోలీసులు సంబంధించిన నెంబర్లతో కూడా ప్రతి చోట మనం అక్కడక్కడ కూడా చూస్తుంటాం. ఆ విధంగానే చిన్నారి జ్ఞానేశ్వరి కోసం కూడా పోలీసులు ప్రత్యేకంగా దానికోసం నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఆ చిన్నారి జ్ఞానేశ్వరి 30 రోజులు అవుతుంది తన ఆచూకీ తెలియకపోవడంతోనే ప్రత్యేకంగా ఇప్పుడైతే పోలీసులు గత 2 రోజులుగా ఆ చిన్నారి జ్ఞానేశ్వరి కనబడడం లేదంటూ కూడా ఒక పోస్టర్లు కూడా ఆవిష్కరించారు. ఆ పోస్టర్లు ఆవిష్కరించడం కాకుండా ప్రతి ఆ బస్ స్టాండ్లోని అలాగే ప్రత్యేకంగా రైల్వే స్టేషన్లతో పాటు ఆటోలకు కూడా ఇటువంటి ఆల్ పోస్టులు ఇప్పుడైతే వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ఈ గోడ పత్రికలను కూడా అంటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మన ప్రధానంగా ఇందులో కనబడడం లేదు, మిస్సింగ్ అంటూ కూడా రాయడం జరిగింది. సుంకర జ్ఞానేశ్వరి, అలాగే వయసు 2 సంవత్సరాలు, అలాగే రంగు చామనఛాయ ఉంటుంది, అలాగే ఎత్తు 2.2, అలాగే మాట్లాడు భాష తెలుగు అంటూ రాయడం జరిగింది. పై ఫోటోలో తెలిపిన బాలిక 6/6/2026 మధ్యాహ్నం 12 గంటలకు కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ చిక్కుళ్ళ అగ్రహారం గ్రామం నుండి కనబడడం పెట్టారు. పై ఫోటోలో తెలిపిన బాలికకి ఆచూకీ తెలిపిన వారికి తుని రూరల్ పోలీసులు నగదు బహుమతి ప్రత్యేకంగా అందరూ కూడా తెలిసిందే ₹1,00,000 బహుమతి అందించబడినట్టు కూడా ఆచూకీ తెలిపిన వారు వివరాలు గోప్యంగా ఉంచబడినని కూడా ఆచూకీ అంటే ఇందులో ఈ వెర్షన్ చూసుకుంటే ఆచూకీ తెలిపిన ఏదన్నా వీధిలో కొత్తగా ఒక పాప కనిపిస్తే పలానా వీధిలో పాప ఉంది అని ఒక అనుమానం వ్యక్తం చేస్తే వాళ్ళు చెప్పిన వారి యొక్క సమాచారం కూడా గోప్యంగా ఉంచుదని కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఆచూకీ తెలిపిన వారికి ఈ కింది నెంబర్లు ఏవైతే ఉన్నాయో, అలాగే సబ్ డివిజన్ పోలీసు ఎవరైతే మనకి ఇక్కడ పెద్దాపురం సంబంధించిన డిఎస్పీకి సంబంధించిన 9440796508, అలాగే తుని సిఐ రూరల్ సిఐ ఎవరైతే ఉన్నారో 9440796531, మరొక నెంబర్ చూసుకుంటాం 9440796573. ఇలా ఈ విధంగా సంబంధించిన మొత్తం వివరణలతో కూడినటువంటి చిన్నారి జ్ఞానేశ్వరి ఫోటోతో కూడిన ఇప్పుడు వాల్ పోస్టర్లు అయితే కాకినాడ జిల్లాలోతో పాటు ముఖ్యంగా ఏదైతే పాప మిస్ అయినటువంటి ప్రాంతం నుంచి అటువైపు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఈ యొక్క ప్రాంతాలలో అరకు పాడేరు ఈ యొక్క ప్రాంతాలలో కూడా ఎక్కువ మిస్ అయిందని ఆ యొక్క ప్రాంతం వాళ్ళే ఇటు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పాపను అపహరించి పోయి ఉంటారనే అనుమానంతో ఆ యొక్క ప్రాంతాల్లో తండ్రితో పాటు ఆ కుటుంబ సభ్యులు కూడా మరో పక్కన ఈ పోస్టర్లను అయితే అన్ని ప్రాంతాల్లో ఇప్పుడైతే వేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక తునిలో ఉన్న కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఒక బస్ స్టాండ్ వద్ద ఉన్నాం. ఈ బస్ స్టాండ్ వద్ద చూస్తున్నాం, ఎక్కడ చూసినా సరే కనబడడం లేదు, మిస్సింగ్ అంటూ కూడా సుంకర జ్ఞానేశ్వరికి సంబంధించిన 2 ఏళ్ల చిన్నారి కోసం ఈ విధంగా పోస్టర్లు అయితే ప్రతి చోట కనబడుతున్నాయి. అంతేకాకుండా బస్టాండ్లో ఆర్టీసీ బస్టాండ్లతో పాటు రైల్వే స్టేషన్లో కూడా చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ఈ విధంగా పోస్టర్లు అతికించినటువంటి
పరిస్థితి ప్రతి రైల్వే స్టేషన్లో కనబడుతుంది, అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్లో కనబడుతుంది. ఇప్పుడు జ్ఞానేశ్వరి క్షేమంగా రావాలంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నెల రోజులుగా ఇదే వార్త, జ్ఞానేశ్వరి ఏమైందంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. జ్ఞానేశ్వరి పేరు వినని వారు లేరు తెలుగు రాష్ట్రాలలో, జ్ఞానేశ్వరి ఫోటో చూడని వారు కూడా లేరు. ఎందుకంటే అంతలా వైరల్ అయింది చిన్నారి జ్ఞానేశ్వరి పాప. ఇక్కడ కొంతమంది ఇక్కడ ప్రయాణికులు ఉన్నారు, మాట్లాడుతుంది. ఈ పాపను తెలుసమ్మా మీకు? ఈ పాప ఎవరు అనేది చూసారా? ఇది ఎవరన్నా ఇప్పుడు? అంటే ఈ పాప జ్ఞానేశ్వరి మిస్ అయిపోయింది, తునుకు సంబంధించిన పాప. ఆ విషయం మీకు తెలుసు కదా? ఇది ఏమని తెలుసు? పాప పేరు ఏం పేరు? జగేశ్వరి ఏదో పేరుంది. ఏమైందట? తెలియదండి మాకు, అంత చెల్లో చెప్తే చూడమే. చూసారు, తెలుసు కదా? ఎన్నాళ్ళ నుంచి తెలుసు పాప కనబడడం లేదని మీకు? నెల రోజుల నుంచి. మీరు కూడా కోరుకున్నారా పాప క్షేమంగా రావాలని కోరుకున్నారా? కోరుకుంటున్నాను. ఓకే. మరి ఏంటి అంటే ఈ పాప ఈ ఫోటో చూస్తే అన్నీ గుర్తుపెట్టగలరా మీరు? ఎక్కడైనా కనబడతాను పాపని? అలాగే గుర్తుపెడతాము. గుర్తుపెడతారా? పెట్టినా అంటే ఈ నెంబర్లు అన్నీ కూడా సేవ్ చేసుకున్నారా? ఏమన్నా నెంబర్లు ఈ పాప కనబడితే ఈ నెంబర్లకు ఏమైనా ఫోన్ చేస్తారు మీరు? ఈ నెంబర్లు కూడా మీరు ఒకసారి చూసుకోండి. అంటే మీ ప్రతి చోట కూడా వాల్ పోస్టులు వేశారు, మీరు కూడా మా వంతు ప్రయత్నంగా మేము కూడా ప్రయత్నిస్తున్నాం. ఈ నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్లు కాల్ చేసి మీరు కూడా సమాచారం చెప్పండి. ఇది మనం చూస్తున్న ఆర్టీవీ తమ వంతు ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా జన సమూహాలు ఎక్కువగా తిరిగేటువంటి ప్రాంతాలలోని ఇప్పుడు వాల్ పోస్టులు ఈ విధంగా వెలిసిన నేపథ్యంలో అలాగే ప్రయాణికులు కూడా అవగాహన కల్పిస్తున్నాం. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ తెలిస్తే వివరాలు తెలపాలంటూ కూడా మనవంతు ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఇక్కడ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఏ ఊరండి? గుంటూరా. ఈ పాప తెలుసా మీకు? టీవీలో చూసాం అంతే. చూసారా? టీవీలో చూసారా? ఏంటి ఏం పేరండి పాప పేరు? జ్ఞానేశ్వరి. జ్ఞానేశ్వరి. అంటే ఈ పాప ఈ ఫోటోలో మిస్ ఇప్పుడు నెల రోజులు అవుతుంది. ఆ ఫోటోలో ఉన్న పాప ఈ ఆచూకీ తెలిస్తే మీరు సమాచారం చెప్తారా? తెలుసు. ఎక్కడ ఎవరన్నా కనీసం ఎక్కడైనా కనపడితే చూస్తే గుర్తుపడతారు కదా? చెప్తానండి. ఓకే. ఇది కొంతమంది ప్రయాణికులు గుంటూరు నుంచి వచ్చారు. ఇక్కడ మరొక ప్రయాణికులు ఉన్నారు, మాట్లాడదాం. బాబాయ్ గారు ఎక్కడండి మీది? ఎవరండి? కాకినాడ సార్. కాకినాడ. చూసామండి. నెల కూడా దాటుతుంది, నెల రోజులు దాటుతుంది. దీని మీద పోలీసుల ప్రయత్నం కూడా పోలీసులు వారు చేస్తున్నారు. అదే లేటెస్ట్గా మొన్న కూడా దీని మీద మళ్ళీ వాళ్ళ బాబాయ్ ఎవరినో యాక్సిడెంట్ అయింది, కారు ఏదో ట్రేస్ చేశారు అని చెప్పి అంటున్నారు. ఏదేమైనా పాప దొరకాలని చెప్పి ఆశిస్తున్నాము. చిన్న పాప భవిష్యత్తు వాళ్ళ చిన్నపిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆలోచించారు కాబట్టి ఆ పిల్లలు తప్పకుండా దొరకాలనే కోరుకుంటాం. ఏమేమి ఉంటుంది అనుకుంటున్నారు? మీరు ఇది పాప మిస్ అయిన కానీ నుంచి కూడా ఫాలో అవుతున్నారు. నిజంగా మీరు వెంటనే గుర్తుపెట్టారు. పాపను చూస్తే మీరు గుర్తుపట్టగలరా? మీరు గుర్తుపట్టగలండి. ఆల్రెడీ నా సెల్లో కూడా ఉంది సార్. సెల్లో కూడా ఉంది సార్. ఓకే. ఖచ్చితంగా మీ సమాచారం ఇస్తారా? తెలిస్తే తప్పకుండా తుని పోలీస్ వారికి మేము తప్పకుండా సమాచారం అందిస్తాం. కాకినాడ ఎస్పీ వారికి కూడా మేము సమాచారం అందిస్తామండి. ఓకే. అంటే ఏమైంది అనుకున్నా? నిజంగా పాప ఎవరో తీసుకెళ్ళిపోయి ఉండవచ్చు కదా? అంతే, అలాగనే అనుకుంటున్నామండి. ఎందుకంటే కుక్క చనిపోవడం అవన్నీ ఒక విధమైతే పాపను ఎవరో ఒకరు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి ఉంటారు. ఆడపిల్లలు అనేసరికి వాళ్ళ వ్యవస్థలో ఆడపిల్లల కొరత బాగా ఉన్నది. చంటి పిల్లలు అనేసరికి కొంతమంది పిల్లలు లేని వాళ్ళకి అమ్ముకునే కొన్ని ఈ మధ్యనే మనకి బీహార్ నుంచి కూడా కొంతమంది ముఠా వచ్చారు, రైల్వేలో దొంగతనాలు చేస్తున్నారు అని చెప్పి కూడా సమాచారం అందింది. దాని మీద ఇప్పుడు పాపను తీసుకెళ్ళడం వల్ల వాళ్ళు అమ్ముకుంటే ఎంతో కొంత సొమ్ము వస్తుంది. దాని మీద వాళ్ళు కూడా ట్రాప్ చేసి అలాంటిది కూడా జరుగుతుండడానికి అవకాశాలు ఉన్నాయి అని నేను అనుకుంటున్నానండి. ఎక్కడో ఉన్నారు, ఎవరో తెలియదు అనుకుంటున్నారు. నిజంగా పాపను చూస్తే గుర్తుపెట్టడానికి ఈ ఫోటో పక్కా గుర్తుపట్టచ్చు అండి. ప్రసాద్ అండి. ప్రసాద్ గారు మనం క్లియర్గా చూసాం. ఆయన ఈ ఫోటోలో మొదటి నుంచి కూడా ఫాలో అవుతున్నారు. ఆ కుక్క చనిపోయింది, పాప దొరకాలని, క్షేమంగా ఉండాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను అనుకుంటుంది. పాప ఆచూకీ లభిస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇస్తాను. ఈ నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నా మొబైల్లో కూడా దీనికి సంబంధించిన వాల్ పోస్ట్ కూడా ఉందని కూడా ఆయన ప్రసాద్ గారు అయితే చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా చిన్నారి జ్ఞానేశ్వరి కోసం అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రతి చోట కూడా ఇదే చర్చ. అంటే జ్ఞానేశ్వరి నెల రోజులైంది, తన ఆచూకీ లభించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది కాలేజ్ స్టూడెంట్ ఉన్నారు. అమ్మా, పాప తెలుసమ్మా మీకు? జ్ఞానేశ్వరి మీదే ఊరమ్మా? నర్సీపట్నం. పాప మిస్ అయింది తుని దగ్గర. మీకు తెలుసు జ్ఞానేశ్వరి? లేదు, తెలియదండి. చూడలేదా మీరు? చూడలేదండి. అంటే ఈ పాపను ఇప్పుడు చూడలేదు. పాప మిస్ అయిన విషయం తెలుగు రాష్ట్రాల్లో అందరికీ కూడా తెలుసు కదా? వస్తున్నాయి కదా, చూస్తున్నామండి. చూసారు చూస్తున్నామండి. అదే అడుగుతున్నా.
అంటే ఈ మిస్ అయిన నెల రోజులు అవుతుంది, ఇప్పుడు ఇంకా దొరకలేదు. అది విషయం అడుగుతున్నప్పుడు ఇప్పుడు ఎక్కడ చూసారని కాదు. అవునండి. ఆ, మిస్ అయిందని తెలిసిందని కానండి, దొరికింది గట్ట మాకు తెలియదండి ఇంకా. ఉమ్. ఓకే సార్, మాకు ఓకే, ఇంకేం మీకు అంటే తెలియదు. తెలిస్తే సమాచారం ఇస్తారు కదా? ఇస్తామండి. ఇస్తామండి. ఓకే, ఇది పరిస్థితి. మీ పాప అంటే మనకి పాప ఎక్కడైనా చూసారంటే తెలియదని మొదటగా సమాధానం అంటే వాస్తవం అదే. అంటే పాప మిస్ అయిన విషయం అందరికి కూడా తెలుసు. అంటే ఇక్కడ ఎక్కడైనా ఇప్పుడు ఏమైనా చూసారంటే చూడలేదని కూడా ఆమె సమాధానం చెప్తున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా జ్ఞానేశ్వరి కోసం అయితే వెతుకుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం ఇంకా మరొక మంది చాలా మంది అక్కడ ప్రయాణికులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ కొంతమంది యువకులతో పాటు ఇక్కడ ప్రతి ఒక్కరి చోట కూడా చూస్తున్నాం ఆల్మోస్ట్ ఇక్కడైతే ప్రతి చోట కూడా చిన్నారి జ్ఞానేశ్వరి కనబడడం లేదంటూ కూడా శంకర జ్ఞానేశ్వరి కోసం వాల్ పోస్టులు అయితే ప్రతి చోట వెలిసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ పాప క్షేమంగా దొరకాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు ప్రయాణికులు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ పాప మీకు తెలుసా, చూసారా? టీవీలో చూసాం సార్. పాప కనబడకపోక నుంచి మాకు బాధగా అనిపిస్తుంది. మరీ చిన్న పాప అండి. ఈ పాప దొరకాలని మేము కూడా ఆశిస్తున్నాం. ఇది దొరికితే మంచిదే. మరి ఇప్పుడు వచ్చి నాలో మరి ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధ మరి మామూలు విషయం కాదు. మరి కనబడాలని మేము కూడా ఆశిస్తున్నాం. జానేశ్వరి ఈ పాప మరి ఐడెంటిటీ అయిపోయిందండి మాకు అందరికీ కూడా. టీవీలో ప్రతిసారి సెల్లో కూడా చూస్తున్నాం అనమాట. అంటే పాప తెలిస్తే సమాచారం తీసుకొచ్చి మరీ అప్పు చెప్తామండి. అంటే పాప మన ఇప్పుడు వరకు కూడా జనాల్లోకి వెళ్ళలేదు. పాప కోసం అయితే ఎంత చర్చ జరుగుతుందో స్వయంగా ఆయన మాటలో విన్నాం. ఎక్కడైనా దొరికిందంటే తీసుకొచ్చి మేమే స్వయంగా అప్పగిస్తామని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ జ్ఞానేశ్వరి 2 నెల రోజులుగా అయితే పాప ఏమైందని ప్రతి ఒక్కరిలో కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ ఎక్కడికెక్కడ ఈ విధంగా వాల్ పోస్టులు వెలిచాయి. ఆ వాల్ పోస్టుల్లోనే ఆ పాపని ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు, గుర్తుపడుతున్నారు. జ్ఞానేశ్వరి క్షేమంగా రావాలని కూడా మేమే స్వయంగా అప్పగిస్తానని కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ బాబు ఉన్నాడు, మాట్లాడదాం. ఈ పాప తెలుసా నీకు? తెలిసింది వీడియోలో. జానేశ్వరి ఎలా తెలుసు నీకు? ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో చూసావా? ఎన్ని రోజులు అవుతుందంట నెల. మరి ఇప్పుడు ఎక్కడన్నా దొరికితే కనిపిస్తే నువ్వు ఆ సమాచారం ఇస్తావు, పోలీసులకు సమాచారం? రీల్స్ లో కూడా ఇదే నెంబర్ ఉంటుంది, చూసావా? వాళ్ళకి సమాచారం ఖచ్చితంగా ఇస్తావు. ఓకే, ఇది ప్రతి ఒక్కరు చిన్నారుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పాప ఈ చిన్నారి జ్ఞానేశ్వరి తెలియని వారు ఎవరు కూడా లేరు. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. ఆ ప్రయాణికులు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా జ్ఞానేశ్వరి కోసం అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆర్టీసీ బస్ స్టాండ్ ఇప్పుడైతే మనం తిరుగుతున్నాం, ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాం. జ్ఞానేశ్వరి కోసం అయితే ఇక్కడ అడుగుతున్న ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడే ప్రయత్నం. ఇక్కడ విశాఖ టెక్కలకు సంబంధించిన బస్సు ఉంది. తమ్ముడి తెలిసే పాప తెలిసే నీకు? జ్ఞానేశ్వరి చూసావా? టీవీ రీల్స్లో కూడా చూడదా? ఇక్కడ వేరే బస్సులో ఉన్న వాళ్ళని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మాట్లాడదాం. బాబాయ్, ఈ పాప తెలుసా మీకు? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? విశాఖపట్నం అండి. విశాఖపట్నం. ఈ పాప తెలుసా మీకు? తెలియదండి, ఎక్కడ చూడలేదా? ఓకే, ఇంకా మనం ఒకసారి విశాఖ అలాగే టెక్కలు వెళ్ళే బస్సు ఉంది, బస్సులోకి వెళ్ళి ఒకసారి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బస్సులో ఉన్నారు, చాలా మంది ప్రయాణికులు ఉన్నారు, మాట్లాడదాం. ఇక్కడ చాలా మంది గత కొన్ని రోజుల నుంచి కూడా మొబైల్లో చూస్తున్నారు. మేడం, ఈ పాపను చూసారా మీరు? లేదండి. ఎవరి పేరు పాప తెలుసా? పాప తెలుసా? పోనీ లేదండి. అంటే యూట్యూబ్ లో చూసాము, కనిపించట్లేదు అని చెప్పి మిస్సింగ్ అనేసి, అంతవరకే తెలుసండి. ఓకే, అంటే ఇప్పుడు ఈ పాప నెల రోజులు అవుతుంది. ఇప్పుడు ఇంకా సమాచారం మీకు తెలిస్తే ఏమైనా చెప్తారు కదా? చెప్తామండి. ఓకే, తెలుసా అమ్మాయి పాప? టీవీలో చూస్తున్నామండి, యూట్యూబ్. అది ఏం పేరండి? పేరు గుర్తులేదు. జ్ఞానేశ్వరి. ఓకే, కనిపిస్తే మాత్రం తప్పనిసరిగా మీకు చెప్తాం, ఇన్ఫార్మ్ చేస్తాం. అంటే నెల రోజులు అవుతుంది పాప తల్లికి దూరం అయ్యి. ఎలా చూడాలి ఈ ఘటన? మరి ఇప్పుడు ఇంకా తెలుగు రాష్ట్రాల్లో పాప క్షేమంగా రావాలి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? క్షేమంగా రావాలనేసి కోరుకుంటున్నామండి. ఓకే, ఇక్కడ చాలా మంది ప్రయాణికులు ఉన్నారు, మాట్లాడదాం. తెలుసా తమ్ముడు, ఎక్కడికి వెళ్తాను? విశాఖపట్నం. ఏ ఊరు మీది? వైజాగ్. ఇది పాప తెలుసా? లేదు, తెలియదు. ఇక్కడ ఇంకా చాలా మంది ప్రయాణికులు అయితే ఉన్నారు, ఇక్కడ వాడదాం. సార్, ఏ ఊరు సార్ ఇది? విశాఖపట్నం. పాప తెలుసా? పాప మిస్ అయిపోయి నెల రోజులు అవుతుంది. తునికి సంబంధించిన జ్ఞానేశ్వరి పాప. ఇప్పుడు వాల్ పోస్టులు వేస్తున్నారు ఎక్కడెక్కడ పాప ఆచూకీ జరపాలని.
మీరు చూడలేదు కదండి. చూడు. ఇక్కడ ఇక్కడ చిన్నారి ఉందా, నువ్వు చూసావా? చూడలేదు అంకుల్. ఏం పేరు పాప పేరు? తెలీదు. అంటే చూడకపోయినా జ్ఞానేశ్వరి అన్న అమ్మాయి మిస్ అయిందన్న విషయం తెలుసా నీకు? తెలీదు అంకుల్ ఇంకా. తెలీదా? మేడం మీది ఎక్కడ ఉంది? విశాఖపట్నం. పాప కోసం తెలిసింది. ఏం తెలిసిందండి? అదే మిస్ అయిందని చెప్పేసి చెప్పారండి. పేరు అయితే తెలీదు. జ్ఞానేశ్వరి సొంత జ్ఞానేశ్వరి అని 30 రోజులు అవుతుంది మిస్ అవి. అంటే ఇప్పుడు ఆల్ పోస్టులు వేశారు, ఎక్కడికక్కడ పాప దొరికితే 1 లక్ష రూపాయలు బహుమతి ఇస్తామని కూడా పోలీసులు ప్రకటించారు. పాప తల్లికి దూరమని 4 రోజులు అవుతుంది. మరి ఏ విధంగా చూడాలంటారు పాప బాధ? పాప బాధ అంటే మరి ఎక్కువేనండి. పేరెంట్స్కి అయితే మరి బాధే కదా. పాప అయితే దొరకాలని మేము అనుకుంటున్నాం. కానీ మిస్ అయిందని చెప్పిన దగ్గర నుంచి అనుకునేది ఇదే, తొందరగా దొరకాలని చెప్పేసి. ఇలా ప్రతి ఒక్కరు కూడా పాప దొరకాలని కూడా కోరుకుంటున్నారు. మేడం ఎక్కడండి మీది? పాప కోసం తెలుసండి? ఓకే, మీకు తెలుసా బాబు? తెలుసండి. చాలా రోజుల నుంచి పాప మిస్ అయిపోయింది. తనతో పోయినటువంటి కుక్క కూడా వచ్చి మళ్ళీ చనిపోయింది. ఇంతవరకు తెలుసు, కానీ ఇంతవరకు పాప దొరకలేదు అనేది చాలా బాధాకరం. చాలా ప్రయత్నాలు చేసినారు, అయినా కానీ దొరకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఎన్ని రోజులు అవుతుంది అంటున్నారు ఇప్పుడు? నెల అవుతుందండి, దగ్గర దగ్గర నెల అవుతుంది మిస్ అయిపోయి. మొత్తం అంతా ఫాలోవర్ విషయం ఇది. అవునండి, చాలా మంది డ్రోన్లు పెట్టి కానీ మిగతా పోలీసు వాళ్ళు అందరూ వెతుకుతున్నారు, కానీ ఇంతవరకు పాప ఆచూకీ అనేది తెలియలేదు. ఇప్పుడు పోటీలో చూసారు, ఎక్కడెక్కడ వాల్ పోస్టులు వేశారు, వైజాగ్లో కూడా వేశారు. ఇక్కడ దొరికిన వెంటనే మీరు సమాచారం ఇస్తారు కదా? తప్పకుండా అండి, పాప దొరికిన వెంటనే సమాచారం అయితే తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. కోరుకుంటున్నాం త్వరగా దొరకాలని దేవునికి ప్రేయర్. పాప ఎవరో తీసుకెళ్ళిన పాప అనుకున్నారు కదా, మొదటి నుంచి వార్త ఫాలో అయ్యారు. అవునవును, ఏదో ప్లాన్ ప్రకారమే జరిగి ఉండొచ్చేమో అని భావిస్తున్నాం మేము. బట్ వాళ్ళ డాడీ తీసుకెళ్లి వాళ్ళ మమ్మీకి ఇన్ఫార్మ్ చేయకపోవడం రాంగ్. అక్కడ మెయిన్ సిచ్యువేషన్ పేరెంట్స్ దే ఉంటది. పిల్లల్ని కేర్ చేయడం పేరెంట్స్. ఫాదర్ బయటకు తీసుకెళ్ళిరు, ఇంటికి దిగానే మమ్మీకి కదా ఇన్ఫార్మ్ చేయాలి. తను బయట వదిలేసి వెళ్ళిపోతే ఎట్లా? మమ్మీ లోపల పాపను ఎవరో తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మీ పైన కొంచెం నెగిటివిటీ ఉంది అని మీకు తెలిసి ఉంటది. అంత చిన్న కిడ్స్ ఉన్న పేరెంట్స్ ఎంత కేర్ఫుల్గా ఉండాలి? మమ్మీ ఉంది, ఫాదరే ఉన్నారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు? అదే విషయాన్ని తల్లితో మాట్లాడితే అంటుందని తోటలో ఇక్కడ సర్వసాధారణంగా తిరుగుతుంది, వచ్చేస్తుంటుంది ప్రతిరోజు కూడా. అందుకని ఆ ఉద్దేశంతో నేను వదిలేసిన తప్ప అలా విధంగా ఇలా అవుతుందని జరుగుతుందని పట్టపగలని నేను ఊహించలేదని కూడా ఆమె మాట్లాడుతున్న పరిస్థితి. కానీ 4 రోజులు అవుతుంది తల్లికి దూరం. తను సఫర్ అయ్యే అంత పెయిన్ అయితే ఎవరికి తెలియదు కదా. మనం జస్ట్ వినడానికే ఇంత పెయిన్ ఫీల్ అవుతున్నాం. వాళ్ళ మమ్మీకి ఇంకెంత పెయిన్ ఉంటుంది. అలాంటప్పుడు తను ఎంత కేర్ఫుల్గా ఉండాలి? ఇప్పుడు పాప పోయింది అంటే ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? ఇంకా దేవుడే, అంతే. పరిస్థితి చాలా మంది తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా రావాలని కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మనం చూసాం, ఒక విశాఖ టెక్కలు వెళ్ళేటువంటి బస్సు కూడా ఎక్కడం జరిగింది. ఆ బస్సులో కూడా ప్రయాణికులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చాలామంది కొంతమంది బిజీ షెడ్యూల్ వర్క్లో ఉండి వాళ్ళ కనీసం ఇటువంటి విషయాలు కూడా పట్టించుకునే పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళ పరిస్థితులు తప్ప సమాజంలో ఏం జరుగుతుందని కూడా తెలియదు. అటువంటి వారు కొంతమంది పాప కోసం తెలియదని సమాధానం చెప్పారు. మరికొందరు అయితే పాప కోసం ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు, కుక్క కోసం కూడా చెప్తున్నారు. అలాగే కుక్కకు ఏం జరిగింది, అలాగే ప్రధానంగా ఆ కుక్కతో పాపతో పాటు వెళ్ళింది, కుక్క వచ్చింది, పాప రాలేదు, ఎవరో తీసుకెళ్ళిపోయిన పరిస్థితి అని కూడా కొంతమంది భావిస్తున్నట్టుగా ఉంటున్నారు. ఏదైనా పాప క్షేమంగా రావాలని కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అలాగే మనం చూస్తాం, బస్సుల్లో ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్రతి ఒక్క చోట్ల కూడా ఇలా పోస్టర్లు అయితే ప్రత్యక్షమై కనబడిన నేపథ్యంలోనే ఆ జ్ఞానేశ్వరి కోసం మనవంతు ఆర్టీవీ కూడా మనవంతు ప్రయత్నం చేస్తాం. అలాగే చిన్నారి జ్ఞానేశ్వరి కనిపిస్తే 1 లక్ష రూపాయల బహుమతి, ఎవరైనా సమాచారం తెలిస్తే పోలీసులకి కింద ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఉందో ఈ సమాచారానికి వెంటనే వాళ్ళ నెంబర్లో మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల నెంబర్లో 9440765008, అలాగే 94407965 అలాగే 94409657 అలాగే వాటితో పాటు మన ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పాప కోసం అయితే చర్చ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. మనం కూడా ఆర్టీవీ కూడా పాప కోసం అయితే ఆచూకీ చేస్తున్నాం. మేడం, ఈ పాప తెలుసా మీకు? తెలియదు కాదు, పాప మిస్ అయిన విషయం తెలుసు. మిస్ అయిందని చెప్తున్నారు సార్. అంతవరకే తెలుసు. కాంప్లిమెంట్లు అయితే 3 రోజుల క్రితమే అంటించారు.
ఎప్పుడండి ఇచ్చారు? 3 రోజుల క్రితం అంటించారు సార్. 3 రోజుల క్రితం అంటించారు సార్. ఇక్కడ అంతా అంటించి ఎదుగుతున్నారు, ట్రై చేస్తున్నారు, మరి ఏం తెలియట్లేదు. పాప మరి దొరకాలని కోరుకుంటున్నారు. అవును సార్. ఏం జరిగిందనుకుంటున్నారు? దొరకాలనే కోరుకుంటున్నాం సార్. ఏం జరిగిందన్నది మనకి తెలియదు, దేవుడికే తెలుసు. ఇంకా ఇది పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా పాప క్షేమంగా రావాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మన ఆర్టీవీ కూడా మన వంతు ప్రయత్నంలో భాగంగా చిన్నారి జ్ఞానేశ్వరి దొరకాలని మొదటి నుంచి కూడా ఆర్టీవీ ఆ యొక్క ప్రాంతాన్ని మొత్తం అన్ని కూడా 1-2 సార్లు మొత్తం అన్ని కూడా పరిశీలించారు. మొదటి నుంచి కూడా చిన్నారి మిస్ అయిన కాడి నుంచి కూడా మనం పూర్తి కవరేజ్ కూడా చేసాం. అంతేకాకుండా చిన్నారి కోసం మనం 30 రోజులు పూర్తయిన నేపథ్యంలో మన వంతు ప్రయత్నంగా ఏదైతే ఇటువంటి పోస్టర్లు పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని, లేదంటే ప్రధానంగా పోలీసు వారి సమాచారం ఇవ్వాలని కూడా చెప్పడమే కాకుండా ముఖ్యంగా ఆర్టీవీ కూడా మీరు సమాచారం ఇవ్వచ్చు. ఎందుకంటే పాపని ఎక్కడైనా మీరు చూసి ఉంటే ఏదో ప్రాంతంలో ఉన్న పాప అనుమానితంగా ఎక్కడైనా ఎవరైనా గుర్తులు అంటే పిల్లలు లేని వారు తీసుకుపోవడం కానీ, ఏదైనా అటువైపు వెళ్ళినటువంటి సంచారం ఏదైతే వలస కూలీలు ఎవరైనా వచ్చి తీసుకెళ్ళిపోవడం కానీ అటువంటి వారు వచ్చి కొత్తగా పాప కనిపిస్తే మీ వీధిలో ఖచ్చితంగా ఆర్టీవీ కూడా మీ సమాచారం ఇవ్వండి. మా నెంబర్ 9848884438 కాకినాడ జిల్లాకు సంబంధించిన ఆర్టీవీ నెంబర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఆర్టీవీ నెంబర్. ఈ నెంబర్ మరొకసారి చెప్తున్నాను, 9848884438. ఈ నెంబర్కి చిన్నారి జ్ఞానేశ్వరి కనిపిస్తే ఖచ్చితంగా ఆర్టీవీతో పాటు పోలీసు వారి నెంబర్లు కూడా ఉన్నాయి, వాళ్ళకు కూడా ఖచ్చితంగా మీరు సమాచారం ఇస్తారని, చిన్నారి జ్ఞానేశ్వరి కోసం 30 రోజులు పూర్తయినా సరే ఇంకా దొరకకపోవడంతో మనవంతు ప్రయత్నంగా కూడా ఆర్టీవీ ప్రయత్నం కూడా చేస్తుందని చెప్పాలి. ఏదైనా క్షేమంగా చిన్నారి దొరకాలి, తల్లి ఒడికి చేరుకోవాలని ఆర్టీవీ కూడా కోరుకుంటున్న పరిస్థితి. ప్రధానంగా పోలీసులు పడుతున్నటువంటి కష్టానికి ఫలితం కూడా లభించాలని కూడా ఆర్టీవీ బృందం కూడా కోరుకుంటుంది. ఇది కూడా తాజా పరిస్థితి. ఇవి అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, ఇంకా కాకినాడ జిల్లా నుంచి.